ఫ్రెండ్స్, ఈరోజు మేము పుదీనా రైస్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, బీన్స్, అల్లం, వెల్లుల్లి. ఇవి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో పుదీనా వేసుకోవాలి. దాంతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను 6 to 7 స్పూన్స్ వేసుకున్నాను. హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అవి కొద్దిగా హీట్ అయినాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకొని ప్లేట్ వేసేయండి. 5 minutes. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చినాక ముందుగానే కట్ చేసి పెట్టిన క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. తర్వాత కొద్దిసేపులు ఇలా కలిపేసి 5 to 10 minutes బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఇది ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా బాగా నూనె పైకి తేలినప్పుడు ఒక్కసారి తీసి బాగా కలుపుకొని మేము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో దాంతో నీళ్లు వేసుకోవాలి. నేను ఈ గ్లాసు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అందుకని ఇప్పుడు ఈ గ్లాసు 2 గ్లాసులు వాటర్ వేసినాక సాల్ట్ మీకు తగినంత చూసి వేసుకోండి. సాల్ట్ వేసేసి ఇలా బాగా ఒక్కసారి కలిపేసి దానిపైన ప్లేట్ వేసేయండి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయినప్పుడు దాంట్లోకి రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసేసి బాగా ఒకసారి కలిపేసి దానిపైన ప్లేట్ వేసేయండి. ఒక 2-3 minutes తర్వాత ప్లేట్ తీసి ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎలా అయిందో. ఇప్పుడు స్లిమ్ ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పెట్టేయండి. స్లిమ్ ఫ్లేమ్లో పెట్టేసినాక నేను దాని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీరు పెరుగు రైతా కూడా చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీకి కావాల్సిందిగా ముందు ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, చింతపండు. ఫస్ట్గా కడాయి పెట్టి పచ్చిమిర్చి వేసి ఎంచుకోవాలి ఫ్రెండ్. మళ్ళీ దాంతోపాటు ఇలా ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కొద్దిగా వాటర్. ఇలా గ్రైండ్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ఆనియన్స్ వేసుకుని వేస్తే కొబ్బరి చట్నీ రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి. రైస్ చూసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంతే, పుదీనా రైస్ రెడీ.